హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త ట్రిక్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఈ ట్రిక్ యూస్ చేసి మీరు వాట్సాప్ నుండి యాప్స్ కానీ గేమ్స్ కానీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు నా దగ్గర నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందు మీరు పొందాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ యూస్ చేయడానికి మీ మొబైల్లో ఉండే ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏ యాప్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ని లాంగ్ ప్రెస్ చేసి ఆప్షన్స్కి వెళ్ళి రీనేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. యాప్ నేమ్ చివరిలో ఏపీకే అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లియర్ చేసి TXT అని టైప్ చేసి సేవ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు ఇది TXT ఫైల్గా కన్వర్ట్ అయ్యింది. సో ఇది ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వాట్సాప్లో షేర్ చేయండి. యాప్ని రీనేమ్ చేయడానికి మీ మొబైల్లో ఉండే ఫైల్ మేనేజర్ సపోర్ట్ చేయకపోతే ES ఫైల్ ఎక్స్ప్లోజర్ కానీ లేదా Zarchiver కానీ యూజ్ చేసుకోండి, ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ యాప్ లింక్స్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ ఫైల్ సక్సెస్ఫుల్గా సెండ్ అయిపోయింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది సెకండ్ మొబైల్, ఈ మొబైల్కి నేను ఆ ఫైల్ని సెండ్ చేశాను. సో సెండ్ చేసిన ఫైల్ని మళ్ళీ యాప్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేశాక ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఫైల్ కంప్లీట్గా డౌన్లోడ్ అయ్యింది. సో ఫైల్ డౌన్లోడ్ అయ్యాక మొబైల్ నుండి ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాక వాట్సాప్ అని ఫోల్డర్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీడియా ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ వాట్సాప్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం సెండ్ చేసిన ఫైల్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఆప్షన్స్కి వెళ్ళి రీనేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫైల్ నేమ్ చివర TXT అని ఉంది కదా, సో దాన్ని అరెస్ట్ చేసి అక్కడ APK అని టైప్ చేసి సేవ్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, TXT ఫైల్ని APK ఫైల్గా కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. యాప్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఇది ఒక బెస్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు. దూరంలో ఉండే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ నుండి యాప్స్ కానీ గేమ్స్ కానీ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.